మీకు పంపించాను. ఓకే. ఒక 5 మినిట్స్ మహాతర్ బాబాజీ వారిని ఇన్వైట్ చేసుకుందాము. 2 మినిట్స్ అందరం హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ప్రశాంతంగా కూర్చొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. వెన్నుముకను రిటైర్గా ఉంచుదాం. ప్రశాంతంగా రెండు కళ్ళు మూసుకొని హాయిగా కూర్చుందాం. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. ఇది మహావతార్ బాబాజీ వారికి హృదయపూర్వకమైన నమస్కారములు. శ్వాసతోనే ఉందాం. చివరి ఒక్క నిమిషము. మనసు యొక్క ధ్యాసను శ్వాస మీదనే నిలుపుదాం. చివరి 10 సెకండ్లు లోపలి నిశ్శబ్దాన్ని అనుభూతి చెందుదాం. నిదానంగా మీ యొక్క రెండు అరచేతులను రెండు కళ్ళ మీద పెట్టుకుంది. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మీ యొక్క రెండు అరచేతులను రెండు కళ్ళ నుంచి తీస్తూ రెండు అరచేతులను మాత్రమే చూడండి. ఓకే. ఓకే మాస్టర్స్. ఇందాక పద్మ మేడం గారు అన్నారు శుభోదయం, గుడ్ మార్నింగ్ అని. ప్రతిసారి ఒకసారి అన్నారు గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ ఇవన్నీ చెప్పొద్దని తిట్టడం జరిగింది. ఈ రోజు గుడ్ అయితే నిన్న బ్యాడా, లేకపోతే రేపు బ్యాడ్ అయిద్దా? ప్రతిరోజు గుడ్డే మనకి. ఈ రోజు గుడ్డు అని సపరేట్ గా చెప్తే ఇండైరెక్ట్ గా రేపటి రోజు నిన్నటి రోజు బ్యాడ్ అని మనం ఇండైరెక్ట్ గా అంటున్నట్టుగా అని చెప్పారు. అసలు ఈ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అనేది మన సంస్కృతికి సంబంధించినవి కాదు. మన భారతదేశంలో లేనే లేవు ఇంతకుముందు.
ఎప్పుడైతే విదేశీయులు మన దేశంలోకి వచ్చారో అప్పుడు మనకు అలవాటు చేశారు అవి. మన తాళపత్ర గ్రంథాల్లో వివరంగా రాసింది. వాళ్ళు ఎందుకు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ చెప్పుకుంటారు అంటే, వాళ్ళ దేశాలలో సూర్యోదయం అనేది ఉండదు. ఎక్కువ శాతం చాలా తక్కువ. మంచు ప్రాంతాల్లో ఉంటాయి, మంచు పడుతూ ఉంటుంది. సూర్యుడు ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి కనిపిస్తా ఉంటాడు. వాళ్ళందుకే ఎక్కువ పొట్టి బట్టలు వేసుకొని తిరగడం. ఎప్పుడైనా సన్ లైట్ వస్తే సన్ లైట్ వాళ్ళ బాడీ మీద పడడం కోసము వాళ్ళ సంస్కృతిలో భాగంగా వాళ్ళ బట్టలు అనేవి చిన్నగా ఉంటాయి. సన్ లైట్ వచ్చేదే ఎప్పుడో ఒకసారి కాబట్టి ఆ సన్ లైట్ వాళ్ళ యొక్క శరీరం అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి డి విటమిన్ కోసం. అందుకనే వాళ్ళు ఈ రోజన్నా సూర్యుడు వస్తాడు, ఈ రోజన్నా సూర్యుడు వస్తాడని గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవడం జరిగేది. శుభోదయం అని. మన సంస్కృతిలో పదాలు కావేవి కాబట్టి ప్రతిసారి చాలా కోప్పడేవారు. యా నిన్న మనము కర్మ అనేది చేస్తే ఫలితం ఆశించకుండా చేయాలి, మనం ఏ పని చేసినా అని చెప్పుకున్నాము. దానికి కంటిన్యూషన్ గా ఆ ఫలితాన్ని ఆశించకుండా మనం ఎలా చేయాలి, దాన్ని మన లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అది చెప్పుకుందాం ఈరోజు. నిర్గుణము అంటే ఏ గుణం లేకుండా ఉండాలి. మనం ఏదన్నా పని చేసేటప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ కానీ ఆత్మీయ స్థితిలో ఉండి చేయాలి. నేను ఆత్మను అన్న ఎరుకతో ఉండి చేయాలి. నేను చేస్తున్నాను అని కాకుండా నా ద్వారా చేయబడుతుంది, ఈ విశ్వం నా ద్వారా ఈ పని చేపిస్తుంది అన్న ఎరుకతో ఉండాలి. ఏ గుణము లేకుండా, నిర్గుణము అంటే ఏ గుణం లేకుండా ఉండటము. ఏ గుణము లేకుండా ఉండటం అంటే శూన్యంగా ఉండటము. శూన్యంగా ఉండటమే పూర్ణంగా ఉండటము. ఈ సృష్టి అంతా కూడా శూన్యం నుండే వచ్చింది కదా. మనం ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఆ శూన్య స్థితిని అనుభూతి చెందుతూ ఉంటాం. ఆ శూన్య స్థితిలో ఉండి చేయాలి ఏ పని చేసినా. మనము దేని మీదైనా కూడా, దేని నుండైనా ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఇది ఇలాగే జరగాలి, ఫలితం ఇలాగే ఉండాలి అని పట్టుబట్టడం లాంటిది. ఇది ఫలితాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది, నియంత్రణలో ఉంచడానికి చూస్తా ఉంటది ఈ ఎక్స్పెక్టేషన్ అనేది. మనం ఏదైనా ఆశించి ఒక పని చేస్తే ఆ ఆశించడం అనేది ఈ ఫలితం ఇలాగే ఉండాలి, నాకు ఈ విధంగా జరగాలి, ఇది ఈ విధంగా చేయాలని మనం పట్టుబట్టినట్టు అయిపోద్ది. ఆ ఫలితాన్ని నియంత్రించాలని చూస్తా ఉంటాం, కంట్రోల్ చేయాలని చూస్తాము. అది మనలో అహంకారాన్ని పెంచేస్తుంది. నియంత్రించాలి అనుకోవడం కూడా ఒక అహంకారమే. అహంకారం ఉన్న వ్యక్తే దేన్నైనా నియంత్రించాలని చూస్తాడు, బంధించాలని చూస్తాడు. నేను గొప్పవాడిని, నేను శక్తివంతుణ్ణి అనుకొని చేస్తా ఉంటాడు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మనము అన్నిటినీ నియంత్రించగలుగుతామా? అసలు మన శ్వాసని మనం నియంత్రించగలుగుతామా? మనం తీసుకోవట్లేదు మనకి లోపలికి వెళ్ళే శ్వాసని, సహజంగా జరుగుతా ఉంది దానికదే ఎలా జరుగుతుంది? మనం కంట్రోల్ చేయలేం మన శ్వాసని ఎప్పటికీ కూడా. శ్వాస ఆగిపోయిందంటే మరణమే. ఇక మన మరణాన్ని మనం కంట్రోల్ చేయలేము. ఇక్కడ శ్వాస ఉన్నంత సేపే ఇందులో జీవం అనేది ఉంటుంది, ఆత్మ అనేది ఉంటుంది, జీవాత్మ. ఆ శ్వాసని, ఆ ప్రాణశక్తిని నడిపిస్తుంది ఎవరు? ఒకసారి ఆలోచించాలి. అది మన కంట్రోల్లో లేదు అంటే మన ప్రాణశక్తి మన కంట్రోల్లో లేదు ఇక్కడ. దాన్నే మనం కంట్రోల్ చేయనప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాము? అది సహజంగా జరుగుతుంది. అది పరమాత్మ యొక్క ఆ విశ్వం నడిపిస్తా ఉంది, ఆ పరమాత్మ చైతన్యము. ఎప్పుడైతే ఫలితం మీద మనం అంచనా వేసుకుంటామో, అది మన అంచనా ప్రకారం జరగకుండా ఉంటుందో, అక్కడ ఒక బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది.
అడ్డుగోడ, ఎనర్జీ బ్లాకేజ్. అదే కర్మబంధం. మళ్ళీ ఈ కర్మలే బ్లాకేజెస్, ఈ బ్లాకేజెసే కర్మలు, ఎనర్జీ బ్లాకేజెస్. మనం ఏం చేస్తామంటే ఇతరుల మీద ఎక్స్పెక్టేషన్ చేసుకుంటా ఉంటాం, లేదా ఏదైనా పరిస్థితుల మీద, సిచ్యువేషన్స్ మీద అంచనాలు పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనం అంచనాలు పెట్టుకున్నప్పుడు మన యొక్క శక్తిని మొత్తము వారి చేతుల్లో పెట్టినట్టే. ఇక మన ఆత్మశక్తిని మొత్తము ఆ పరిస్థితుల మీద, ఆ వ్యక్తుల చేతుల్లో మనం పెట్టినట్టే. వాళ్ళ మీద మనం అంచనా పెట్టినప్పుడు, ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు అక్కడ రీచ్ అవ్వము, మనం అనుకున్నట్టుగా అవతల వ్యక్తులు చేయరు, మనం అనుకున్న స్థాయికి వాళ్ళు వెళ్ళరో, లేకపోతే మనం అనుకున్నది వాళ్ళు చేయలేకపోతారో, ఆ పరిస్థితులు మనం ఎక్స్పెక్టేషన్ చేసిన విధంగా ఆ పరిస్థితుల నుంచి మనం లాభం పొందలేకపోయాము. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనలో నిరాశ వస్తుంది, కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, బాధపడతాం, దుఃఖపడుతుంటాం. అవన్నీ కూడా తక్కువ స్థాయి వైబ్రేషన్స్, లోయర్ వైబ్రేషన్స్. అవన్నీ కూడా మన ఆత్మశక్తిని హరించి వేస్తాయి. ఇవి మనకు కర్మ బంధాలను తెచ్చిపెడతాయి. ఫలితం ఇలాగే రావాలని కోరుకోవడం అనేది అటాచ్మెంట్, బంధము. బంధం అంటే ఇదే, ఫలితం మీద ఆశ చూపించడమే, ఫలితం మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడమే బంధము. దీన్నే కర్మ బంధము అంటారు. ఈ అటాచ్మెంట్ వల్ల, ఈ కర్మ బంధాల వల్ల నిరాశ చెందుతూ ఉంటాము ఎప్పుడూ కూడా. దానివల్ల మన శక్తి స్థాయినే తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటిక్ గా. మనం ఎంత ధ్యానం చేసినా గానీ ఈ అటాచ్మెంట్ ఉంటాయి, ఈ కర్మ బంధాలు ఉంటే మన శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫలితం గురించి ఆలోచించకుండా ఏది జరిగినా దానిని అంగీకరించే మైండ్ సెట్ మనకు ఉండాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ఎరుకలో ఉంటూ ఉండాలి, ఎరుకలో ఉంటూ యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి. మన జీవితానికి మనమే సృష్టికర్తలము. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మనం ఏది అనుకుంటే అదే మన లైఫ్ లో జరుగుతూ ఉంటుంది. మనం ఏదైనా కోరుకున్నప్పుడు అది జరిగిపోయింది అని భావించడం ఒక రకమైన పాజిటివ్ ఎక్స్పెక్టేషన్. కానీ అది ఇలాగే జరగాలి అని ప్లాన్ చేయడం అనేది నెగటివ్ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా ఒక కథ చెప్తాను. ఆ కథ ద్వారా దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక గ్రామంలో సుబ్రహ్మణ్యం అనే శిల్పి ఉండేవాడు. అతను చాలా అందమైన విగ్రహాలను చెక్కేవాడు అనమాట. అతని వద్ద ఒక మాయా దర్పణం ఉంది, క్వాంటమ్ మిర్రర్. ఆ అద్దం స్పెషాలిటీ ఏంటంటే అతను తన మనసులో ఏది బలంగా అనుకుంటే బయట ప్రపంచం అతనికి అలాగే కనిపిస్తుంది. ఒకరోజు సుబ్రహ్మణ్యం ఒక పెద్ద రాయిని తీసుకొని విగ్రహం చెక్కడం మొదలు పెట్టేశాడు. అతను ఆ విగ్రహాన్ని చెక్కేటప్పుడు అతని మనసులో నేను అద్భుతమైన దేవతామూర్తిని సృష్టిస్తున్నాను అనే ఆలోచన ఉంది. అతని మనసులో విగ్రహం చెక్కేటప్పుడు ఏముంది? నేను ఒక అందమైన అద్భుతమైన దేవతామూర్తి విగ్రహాన్ని సృష్టిస్తున్నాను అనే ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచన అనేది రాయిపై పడే ప్రతి ఒక్క దెబ్బలో చెక్కుతూ ఉంటాడు కదా, ఆ ప్రతి ఒక్క దెబ్బలో ఆ శక్తిని నింపింది ఆ ఆలోచన అనేది. ఫలితంగా ఆ రాయి క్రమక్రమంగా చిన్న చిన్నగా ఒక అద్భుతమైన రూపంగా మారడం ప్రారంభమైపోయింది. విగ్రహం సగం పూర్తయిన తర్వాత ఆ విగ్రహాన్ని చూడగానే బాగా చాలా అందంగా వస్తుంది. ఇంత అందంగా వచ్చినప్పుడు అతనిలో ఒకేసారి ఒక చిన్న కోరిక కలిగేసింది. ఈ విగ్రహం పూర్తయ్యాక దీనిని రాజుగారు చూసి నాకు 1000 బంగారు నాణాలు ఇవ్వాలి అని బలంగా ఎక్స్పెక్టేషన్ చేసిండు. ఆ క్షణం నుండి అతని దృష్టి అనేది ఆ విగ్రహం చెక్కడం మీద లేకుండా అతని దృష్టి రాజుగారు ఇచ్చే ఆ 1000 బంగారు నాణాల మీద ఉండిపోయింది. అతని పని మీద దృష్టి మళ్ళీపోయింది. చేసే పని మీద దృష్టి తప్పేసి రాజుగారు ఇచ్చే బంగారు నాణాల మీద
దృష్టి పెట్టడం మొదలుపెట్టిండు, ఎక్స్పెక్టేషన్ చేయడం మొదలుపెట్టిండు. ఎప్పుడైతే అతను ఫలితం మీద ఎక్స్పెక్టేషన్ తో చేశాడో అతని మనసులో, ఒకవేళ రాజుగారు ఈ విగ్రహాన్ని చూడకపోతేను, ఇక్కడికి రాకపోతేను, ఒకవేళ చూసినా నాకు 1000 బంగారు నాణాలు ఇవ్వకపోతేను అనే నెగటివ్ ఆలోచన వచ్చింది ఈ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల. ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్ మొదలైందో అదే టైంలో ఈ ఈ విధంగా నెగటివ్ ఆలోచన కూడా మొదలైపోయింది అతనికి తెలియకుండానే. దానివల్ల ఇయ్యకపోతే అనే నెగటివ్ ఆలోచన వచ్చిందిగా, వెంటనే భయం వచ్చేసింది అతని లోపల. భయము, ఆందోళన మొదలైంది. ఆ భయము అతని చేతులని చెక్కుతూ ఉన్నాడు కదా, చేతులు వణికేలాగా చేసినాయి. చేతులు వణికేటప్పుడు అతను ఒకసారి అతని ముక్కు చెక్కుతుంటే, లైట్ గా షార్ప్ చేస్తుంటే చేతులు వణికినాయి కదా, ఆ ముక్కు పక్కకు పోయింది, ఇరిగిపోయింది. విగ్రహం యొక్క ముక్కు విరిగిపోయింది. విగ్రహానికి ముఖమే ఎక్కువ ఇంపార్టెంట్. ఆ విగ్రహం యొక్క ముక్కు ఇరిగిపోయేసరికి అతను ఇంకా చాలా భయపడిపోయాడు, నిరాశ చెందిపోయాడు. ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్ మొదలవుతుందో అప్పుడు మనలో భయం మొదలవుతుంది. భయం అనేది లోయర్ వైబ్రేషన్, మన శక్తి స్థాయిని హరించి వేస్తుంది, మన ఆత్మశక్తిని, మన ఆరాని తగ్గించి వేస్తుంది, కుచించి వేస్తుంది. దానివల్ల అతని చేతులు వణికినాయి, విగ్రహం ముక్కు ఇరిగిపోయింది. అప్పుడు అతను నిరాశ చెందిపోయింది, ఇంకా ఎంతో నిరాశకి, దుఃఖానికి, ఒత్తిడికి గురైపోయాడు. అతని మైండ్ అంతా ఒత్తిడికి గురైపోయింది. చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో అతని యొక్క గురువు గారు అక్కడికి రావడం జరిగింది. సుబ్రహ్మణ్యం అతని గురువు గారిని ఇలా అడిగాడు అనమాట, గురుదేవా, ఇది నా కర్మ వల్ల జరిగిందా అని అడిగాడు. అప్పుడు గురువు చూసి నవ్వి ఇలా అన్నాడు అనమాట, నువ్వు ఈ విగ్రహాన్ని కేవలం డబ్బు కోసం, అహంకారంతో చెక్కుదామనుకున్నావు. చూడు, ఆ స్వార్థపూరితమైన సంకల్పం నీలో ఒత్తిడిని పెంచింది. ఒత్తిడిని పెంచి అది ఒక తప్పు చేసేలా చేసింది. ఇది నీ కర్మ. నువ్వు పంపిన ఒత్తిడి విగ్రహం విరిగిపోవడం లాగా తిరిగి వచ్చింది. కానీ విగ్రహం విరిగిపోవడం అనేది నీ ఆత్మకి ఒక పాఠం నేర్పడానికి ప్రకృతి నీకు అందించిన ఒక అవకాశం. దీనిని నువ్వు ఒక శిక్షగా కాకుండా ఒక శిక్షణగా తీసుకో, ఒక అనుభవంగా తీసుకో. దీనిని నువ్వు ఒక అనుభవంగా స్వీకరించి మళ్ళీ ప్రశాంతంగా మొదలు పెడితే అది నీ కర్మగా అవ్వదు. నువ్వు ఇప్పుడు ఒక తప్పు చేసినావు, ఎక్స్పెక్టేషన్ చేయడం వల్ల విగ్రహం ఇరిగిపోయిందని నీకు అర్థమైంది, ఒక పాఠాన్ని నేర్చుకున్నావు. నువ్వు తప్పు చేయడం వల్ల విగ్రహం ఇరిగిపోయిందని బాధపడుతూ కూర్చుంటే అక్కడ ఏమి నీకు ఒరిగేది ఏమి ఉండదు. నీ జీవితం అంతా ఏడుస్తూనే ఉంటావు. ఇక దాన్ని నువ్వు ఒక పాఠంగా తీసుకున్నప్పుడు, నేను ఈ తప్పు చేయడం వల్ల ఇది జరిగింది, ఓహో ఇలా నా ఎక్స్పెక్టేషన్ వల్ల ఈ తప్పు జరిగింది, ఈసారి నేను విగ్రహం చెక్కేటప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చేయాలి అని నువ్వు నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే నీకు అది ఒక శిక్షణగా నీ యొక్క ఆత్మ ఎదుగుదలకు సహాయపడుతుంది అని చెప్పడం జరిగింది గురువు గారు. అప్పుడు అది కేవలం అది ఎవాల్యుయేషన్ అవుతుంది, ఆత్మకి పరిణామ క్రమం అవుతుంది, ఎదుగుదల అవుతుంది, ఆత్మ యొక్క ఎదుగుదల అవుతుంది. గురువు మాటలతో సుబ్రహ్మణ్యం తన ఎక్స్పెక్టేషన్ వదిలేశాడు. నాణాలు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను ఈ రాయిలో దైవత్వాన్ని చూడాలి అని నిస్వార్థంగా ఆ పనిని మొదలు పెట్టేశాడు. ఇప్పుడు అతను ఒక కర్మను సృష్టించడం లేదు, ఒక క్రియను చేస్తున్నాడు, పనిని మాత్రమే చేస్తా ఉన్నాడు. ఇక్కడ కర్మ వేరు, పని వేరు. కర్మని సృష్టించడం లేదు. కర్మ అనేది ఫలితం మీద ఎక్స్పెక్టేషన్ చేస్తే కర్మ అవుతుంది. జస్ట్ పని అతను చేస్తున్నాడు, క్రియను మాత్రమే చేస్తా ఉన్నాడు, పనిని. చివరకు ఆ విగ్రహం మునుపటి కంటే కూడా అద్భుతంగా వచ్చింది. ఈ ఎక్స్పెక్టేషన్ వల్ల భయం అనేది కలుగుతుంది.
దుఃఖం కలుగుతుంది, కోపం వస్తుంది. ఇవన్నీ కూడా లోయర్ వైబ్రేషన్. గుర్తుపెట్టుకోండి. దుఃఖము, భయము, క్రోధము, ఇవన్నీ కూడా, లోభము, ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ కూడా లోయర్ వైబ్రేషన్స్. మన ఆత్మశక్తిని హరించి వేసేవి ఇవే. అవి మన జీవితంలో రాకుండా చూసుకోవాలి. అందుకే వాటిని అధిగమించాలి అని చెప్తారు. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి. ఆనందము, కృతజ్ఞత, ప్రేమ, ఇవన్నీ కూడా హయ్యర్ వైబ్రేషన్స్. అవి మన ఆత్మశక్తిని పెంచుతాయి. కర్మ అంటే ఫలితం కోసం ఆరాట పడుతూ చేసే పనిని కర్మ అంటారు. ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయడము కర్మ అవుతుంది. కర్మ కానిది అంటే అకర్మ. అంటే ఫలితాన్ని విశ్వానికి వదిలేసి, ఆ పరమాత్మకు వదిలేసి, ఏం జరిగినా యాక్సెప్ట్ చేసి వర్తమానంలో ప్రజెంట్ లో ఉండి చేసే పని. దీనినే ధర్మము అంటారు. ధర్మము అంటే ప్రకృతి నియమాలు కూడా ధర్మం కిందకే వస్తాయి. సహజమైనవి. అవి ఏంటంటే మనకు ఆకలేస్తుంది, అలసట రావడం, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించడము వంటివి విశ్వ నియమాలు. ఇవి వ్యక్తిగత కర్మలు కాదు. ఆకలేస్తే అన్నం తింటది, అన్నం తింటాం కదా, అది సహజంగా జరిగేది. అది కర్మ అవదు. అన్నం తినడం అనేది కర్మ అవదు. అది జస్ట్ ఒక క్రియ అవుతుంది. అది ధర్మం అవుతుంది. ప్రకృతి ధర్మం, సహజమైనవి. ప్రతి ఒక్కరు అనుకుంటాం మనము ఈ చేసే ప్రతి పని, శ్వాస తీసుకోవడం కర్మే అనుకుంటాం, మాట్లాడడము కర్మే అనుకుంటాం, కూర్చోవడము, నించోవడము, కదలడం, చేసే ప్రతి ఒక్క పని కర్మే అనుకుంటాం. అవి జస్ట్ పనులు మాత్రమే. చేసే పని మీద ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అది కర్మగా అవుతుంది. పని ఎప్పుడు కర్మ అవుతుంది అంటే ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు అది కర్మగా మారుతుంది. ఆ పని, చేసే ప్రతి పని కర్మ అవదు. ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడే అది కర్మగా మారుతుంది. మనం ఏ ఫలితాన్ని ఆశించకుండా, ఏ ఉద్వేగానికి లోను కాకుండా, అంటే మనం ఒక పని చేసేటప్పుడు జనరల్ గా కోపానికి గురవచ్చు, లేకపోతే ఆనందానికి గురవచ్చు, ఏదైనా కావచ్చు. మనం భావోద్వేగానికి గురవుతూ చేసామనుకోండి, అది కర్మగా మారుతుంది. నిర్గుణంగా ఉండి చేయాలి. ఏ ఎగ్జైట్మెంట్ కి లోను కాకుండా సహజ స్థితిలో ఉండి ఆత్మీయ స్థితిలో ఉండాలి. మనం యుద్ధం జరిగే టైంలో చూస్తే కృష్ణుడు నవ్వుతూనే ఉంటాడు. మనకి సినిమాలలో కానీ సీరియల్లో కానీ చూపిస్తా ఉంటాడు. ఏ ఉద్వేగానికి లోను కాడు. ఎంతమంది చనిపోతున్నా కానీ హ్యాపీగా అదే నిశ్చలంగా అతని ఫేస్ లో ఎప్పుడు నవ్వే ఉంటది. నవ్వుతున్నట్టుగా కనిపిస్తాడు యుద్ధం జరుగుతున్నా. అతను సాక్షిగా ఉన్నాడు అక్కడ కృష్ణుడు. యుద్ధం జరిగే టైంలో భగవద్గీత చెప్పడము ప్రశాంతంగా ఉండి, అంతా నిర్గుణ స్థితిలో ఉండి చెప్పడం జరిగింది. ఆ స్థితి రావాలి మనకి. అప్పుడు ఎటువంటి కర్మ అంటదు. ఒక సాక్షిగా ఉండి చేసే పనులు అనేవి కర్మను సృష్టించవు. మళ్ళీ మనకి ఆత్మ ప్రణాళిక అనే ఒకటి ఉంటది. లైఫ్ డిజైన్, జన్మ ప్రణాళిక. కొన్నిసార్లు మన ఆత్మ పరిణితి చెందడానికి, ఎదగడానికి, ఎవాల్యుయేషన్ అవ్వడానికి, కొన్ని పాఠాలు నేర్చుకోవడం కోసం కొన్ని సవాళ్లను ముందే ఎంచుకుంటుంది. దీనినే ప్రీ బర్త్ ప్లానింగ్ అంటాం. ఈ ప్రీ బర్త్ ప్లానింగ్ లో ఎన్నో అడ్డంకులు, ఎన్నో కఠినమైన పరిస్థితులను సృష్టించుకొని వస్తాం. ఎన్నో కష్టాలను, సుఖాలను, దుఃఖాలను ఎంచుకొని రాసుకొని వస్తాం. అవన్నీ కూడా శిక్ష కాదు, కేవలం ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే, అనుభవ పాఠాలు మాత్రమే. ఇవి కర్మ పరిధిలోకి రావు. ఇవి మనకి ఇంకా బాగా అర్థమవడం కోసం కథ రూపంలో చెప్పుకుందాం. మనకి కథలు అనేవి బాగా అర్థమవుతాయి. కథ అర్థమైనట్టుగా ఇంకేవి అర్థం కావు. చిన్నతనం నుంచి కథలు అంటే బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి కథల రూపంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక గ్రామంలో గోపన్న అనే ఒక రైతు ఉండేవాడు అనమాట. అతను చాలా
కష్టపడేవాడు. ఎంత కష్టం అంటే ఒక గొడ్డులాగా కష్టపడేవాడు. కానీ ఎప్పుడు తన పొరుగు రైతుల గురించి అసూయ పడుతూ ఉండేవాడనమాట. తన జీవితం మీద విరక్తితో ఉండేవాడు. గోపన్న పొలంలో విత్తనాలు నాటుతున్నప్పుడు అతని మనసులో ఇట్లాంటి ఆలోచనలు ఉండేవి. ఈ భూమి సరిగ్గా పండుతుందో లేదో, వర్షం అనేది కురుస్తుందో లేదో సరిగ్గా, నా తోటి వాడికి వచ్చినంత పంట నాకు వస్తుందో రాదో అనే ఆలోచనలతో విత్తనాలు నాటుతూ ఉండేవాడు. అతను నాటుతున్నది కేవలం భౌతిక విత్తనాలు మాత్రమే కాదు, తన మనసులోని నెగటివ్ వైబ్రేషన్స్ ని, నెగటివ్ ఆలోచనలను, నెగటివ్ ఎనర్జీస్ ని కూడా ఆ నేలలోకి పంపిస్తా ఉన్నాడు. ఇక్కడ అతను పని చేయడం లేదు, కర్మను సృష్టిస్తా ఉన్నాడు. అతను భయం మరియు అసూయ అనే నెగటివ్ వైబ్రేషన్స్ ని విశ్వంలోకి పంపిస్తా ఉన్నాడు. ఆ నెగటివ్ వైబ్రేషన్స్ అనేవి విత్తనాల యొక్క పెరుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తా ఉన్నాయి. పంట పెరుగుతున్న కొద్దీ గోపన్న ప్రతిరోజు పొలానికి వెళ్తా ఉన్నాడు, చూస్తున్నాడు. రేపు పొద్దున్నే ఇది 2 అడుగులు పెరగాలి మొక్క అనేది, నెలలోపు నాకు 2 లక్షలు వచ్చేయాలి అని ఖచ్చితమైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటా ఉన్నాడు. ఒకరోజు వర్షం అనేది కొంచెం ఆలస్యం అయిపోయింది. అతని అంచనా అనేది తప్పేసింది. ఈ టైంకి వర్షం వస్తుంది అని ఆయన ఎక్స్పెక్టేషన్ చేసిండు పొలానికి మంచిగా. కానీ వర్షం ఆలస్యమైంది. ఆలస్యం కాగానే అతను విపరీతమైన ఆందోళనకు గురైపోయాడు, కోపానికి గురైపోయాడు. ఆ కోపం వల్ల అతని శరీరంలోని కణాలన్నీ కూడా, సెల్స్ అన్ని కూడా ఒత్తిడికి గురైపోయినాయి. సైన్స్ ప్రకారం మన చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ అనేది మన యొక్క ఫీలింగ్స్ కి, అనుభూతులకి స్పందిస్తుంది. సైంటిఫిక్ గా మన గోపన్న పంపిన ఆందోళన, భయము ఫ్రీక్వెన్సీ వల్ల ఆ మొక్కలు చాలా బలహీన పడిపోయాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా లేమి నుండి వస్తాయి. లేమి అంటే ఏమీ లేనితనం నుంచి. అంటే నా దగ్గర ఇది లేదు కాబట్టి నాకు అది కావాలి. మనం ఒకటి కావాలని కోరుకుంటాం. నాకు ఇది కావాలి అన్నామంటే అది నా దగ్గర లేదు అని ఇండైరెక్ట్ గా మనం చెప్పినట్టే విశ్వానికి. నా దగ్గర లేదు కాబట్టి అది కావాలని కోరుకుంటాం. మనం ఏదైనా కోరుకున్నప్పుడు అంతే కదా కోరుకునేది. నా దగ్గర ఇది లేదు కాబట్టి నాకు అది కావాలి. నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, నాకు డబ్బు కావాలి. నాకు మంచి ఇల్లు లేదు, నాకు మంచి ఇల్లు కావాలి. నాకు కారు లేదు, నాకు కారు కావాలి. లేదు కాబట్టి కోరుకుంటాం. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా లేమి నుండి వస్తాయి. కాబట్టి ఈ లేమి భావన అనేది యూనివర్స్ లోకి వెళ్తుంది. మనం ఏదైతే ఆలోచన విశ్వంలోకి పంపిస్తామో అది మన జీవితంలోకి వస్తుంది. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనం ఏదైతే భావిస్తున్నామో లేదని, ఇండైరెక్ట్ గా లేదని భావిస్తూనే ఉన్నాం లోపల నుంచి. మళ్ళీ అటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఆ లేని పరిస్థితులు, లేమి భావాలు మొత్తం. అదే వీధిలో సోమన్న అనే ఇంకొక రైతు ఉండేవాడు అనమాట. అతను గోపన్నకి ఒక సీక్రెట్ చెప్పిండు. మిత్రమా, నువ్వు పొలంలో విత్తనాలు నాటేటప్పుడు పంట రావాలి అని కాకుండా ఈ నేల తల్లికి ప్రేమను పంపించు, ఫలితాన్ని విశ్వానికి వదిలేయ్ అని చెప్పాడు. అప్పటి నుంచి గోపన్న మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు గాని కృతజ్ఞతా భావంతో ఉండేవాడు. మొక్కలకి కృతజ్ఞత తెలిపేవాడు, నేల తల్లికి కృతజ్ఞతలు తెలిపేవాడు. మొక్కలను ఎంతో ప్రేమతో చూడటం మొదలుపెట్టాడు. కృతజ్ఞత భావంతో చూడటం మొదలుపెట్టాడు. ఆ టైం నుంచి, అప్పుడు నుంచి అతను కేవలం పనిని మాత్రమే చేస్తా ఉన్నాడు. ఎటువంటి కర్మను సృష్టించడం లేదు. ఎక్స్పెక్టేషన్ ఏం చేయట్లేదు అతను. అతను ఎక్స్పెక్టేషన్ చేయకుండా మొక్కలకి పని చేస్తా ఉన్నాడు, సేవ చేస్తా ఉన్నాడు, కృతజ్ఞత భావంతో ఉన్నాడు. ఆ నేల తల్లికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాడు, ప్రేమను పంపిస్తా ఉన్నాడు మొక్కలకి. ఆ యొక్క ప్రేమ ప్రకంపనాల వల్ల
ఆ పనిలో అతనికి స్వార్థం లేదు. ఫలితం మీద మొండి పట్టుదల లేకుండా మంచిగా సమర్పణ భావంతో సరెండర్నెస్, ఎటువంటి అహంకారము లేకుండా పూర్తి సమర్పణ భావంతో చేస్తా ఉన్నాడు కాబట్టి అతను ఎటువంటి కొత్త కర్మను సృష్టించడం లేదు. దీనినే అకర్మ అని అంటాము. నిష్కామ కర్మ, కర్మ కానిది అకర్మ. గోపన్న ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఎక్స్పెక్టేషన్స్ అనేవి వదిలేసి తన వైబ్రేషన్, ప్రేమ, కృతజ్ఞత భావాలు అనేది హై వైబ్రేషన్స్ అన్నమాట. అవి మన యొక్క శక్తిని పెంచుతాయి, ఆత్మశక్తిని పెంచుతాయి. ఆ హై వైబ్రేషన్స్ ఎప్పుడైతే పెంచుకున్నాడో ఆ సంవత్సరం అనేది అతనికి ఊహించని విధంగా పంట పండింది. వర్షం కొంచెం తక్కువైనా కానీ అతని మొక్కలు మాత్రం ఆరోగ్యంగా పెరిగినాయి. అక్కడ కారణం మారగానే కార్యం ఆటోమేటిక్ గా మారిపోయింది. కారణం అంటే అతని అంతర్గత శాంతి, కార్యం అంటే బయట పంట. అతనిలో అంతర్గత శాంతి రాగానే, అంతర్గతంగా శాంతి ఆ భావన రాగానే, ప్రశాంతమైన భావన, బయట పంట ఆటోమేటిక్ గా మారిపోయింది. లోపల చేంజ్ వస్తే ఆటోమేటిక్ గా బయట చేంజ్ వస్తుంది. అందుకే ఫస్ట్ మన లోపల మారాలి, ఆటోమేటిక్ గా మన బయట ప్రపంచం కూడా మారిపోతుంది. అందుకే ప్రతిసారి ఫస్ట్ నువ్వు మారు, ఆటోమేటిక్ గా నీ బయట పరిస్థితులు కూడా మారిపోతాయని చెప్పడం జరిగింది. నువ్వు మారితేనే బయట ప్రపంచం మారుతుంది. పచ్చకామెరలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు మన లోపల ఏవైతే భావాలు ఉంటాయో లోపల ఉన్న భావాలకు తగ్గట్టుగానే బయట ప్రపంచం కనిపిస్తా ఉంటుంది. అందుకే ఫస్ట్ మన లోపల మనం మారాలి, మన లోపల చేంజ్ చేసుకోవాలి. అప్పుడు లోకమంతా కూడా మన లోపలికి తగ్గట్టుగా ఏదైతే భావంతో ఉంటామో అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. పత్రి సార్కి వాళ్ళ యొక్క గురువు సదానంద యోగి గారు 4 ప్రిన్సిపల్స్ చెప్పడం జరిగిందంట. అవి: లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుంది అని సంబరపడకూడదు, పోతుంటే పోతుంది అని బాధపడకూడదు. ఈ 4 ప్రిన్సిపల్స్ చెప్పడం జరిగింది. అంటే లేనిది కోరకూడదు అంటే నీ దగ్గర ఉన్న దాంట్లో తృప్తి చెందాలి అని చెప్పడం. ఉన్నది కాదనకూడదు అంటే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి. వస్తుంటే వస్తుంది అని సంబరపడకూడదు, పోతుంటే పోతుంది అని ఏడవకూడదు. ఏదైనా వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అయ్యామనుకోండి, అది మళ్ళా మన జీవితం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనకు దుఃఖం కలుగుతుంది. కాబట్టి వచ్చినప్పుడు ఎటువంటి భావన లేకుండా నిర్గుణ స్థితిలోనే ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అది మన జీవితంలోంచి వెళ్ళిపోయినప్పుడు కూడా అదే నిర్గుణ స్థితిలో ఉంటాము. ఎల్లప్పుడూ కూడా నిర్గుణ స్థితిలోనే ఉండాలి అని చెప్పడం జరిగింది. లేనిది కోరరాదు అంటే మనకి ఎగ్జాంపుల్ గా మన దగ్గర ఒక మొబైల్ ఉందనుకోండి. మొబైల్ కాదు, అందరూ మహిళలు కాబట్టి మహిళలకు ఏదంటే ఇష్టం, బాగా బంగారం అంటే ఇష్టం ఉంటది ఎక్కువగా, ఆభరణాలు, చీరలు. మన దగ్గర ఒక చీర ఉంది, ఒక పట్టు చీర, 5,000 రూపాయలు పట్టు చీర ఉంది. మన స్తోమతది, మనం కొనుక్కున్నాం. పక్కింటి ఆవిడికి 20,000 రూపాయల పట్టు చీర ఉంది. దాని డిజైన్ ఇంకా బాగుంది, అది ఇంకా మెరుస్తా ఉంది. మనకి ఆమెకున్న పట్టు చీర కావాలని కోరిక కలిగింది. అది ఇంకా మెరుస్తా ఉంది, రేట్ ఎక్కువ, మంచిగా నాణ్యంగా కనిపిస్తా ఉంది. దాని గురించి ఆలోచిస్తా ఉన్నాం, అది కావాలని కోరుకుంటా ఉన్నాం. మనం మన దగ్గర ఉన్న దాన్ని వద్దనుకుంటూ అవతల వాళ్ళకున్నది కోరుకుంటా ఉన్నాం. పక్కింటి ఆమెకున్న పట్టు చీర, మనకి మన దగ్గర ఉన్న దాన్ని మనం వదులుకుంటున్నాం ఆల్రెడీ. నాకు ఇది వద్దు, నాకు అది కావాలి, పక్కింటి ఆమెకున్నది కావాలి, నాకున్న చీర నాకొద్దు, పక్కింటి ఆమె దగ్గర ఉన్న పట్టు చీర నాకు కావాలి అని కోరుకున్నప్పుడు మన దగ్గర ఉన్నదాన్ని మనం కాదు అంటున్నాము, దాన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు. అది మనం వద్దు అంటున్నాం ఇండైరెక్ట్ గా. వద్దు అంటే విశ్వంలోకి అదే భావన వెళ్తుంది. మన దగ్గర ఉన్నదాన్ని మనమే వద్దు అన్నప్పుడు మనకి విశ్వం నుంచి ఇంకా రావాల్సినవి ఎలా వస్తాయి? ఇండైరెక్ట్ గా మనం విశ్వంలోకి వద్దు అని పంపిస్తున్నాం. మన జీవితంలో ఉన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడే మనకి విశ్వం నుంచి ఇంకా రావాల్సినవి వస్తా ఉంటాయి, ఇంకా అద్భుతాలు.
మనం ఉన్నదాంతో తృప్తి చెందకుండా మనం మన దగ్గర ఉన్న చీరని యాక్సెప్ట్ చేయకుండా పక్కింటి ఆమె దగ్గర ఉన్న పట్టు చీర కావాలని కోరుకున్నప్పుడు మనం ఇండైరెక్ట్ గా మన దగ్గర ఉన్న దాన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు, మనకి ఇది నచ్చడం లేదు, దాంతో దీన్ని పోల్చుకుంటాను. పోల్చినప్పుడు ఏమవుతుంది, పోల్చుకున్నప్పుడు ఇది బాగాలేదు అదే బాగుంది అని మనకు అనిపిస్తుంది లోపల ఇండైరెక్ట్ గా. లోపల ఇది బాగాలేదు అన్నప్పుడు ఆటోమేటిక్ గా దీన్ని మనం యాక్సెప్ట్ చేయనట్టే, ఇండైరెక్ట్ గా దీన్ని వద్దు అనుకున్నట్టే. విశ్వంలోకి ఆటోమేటిక్ గా ఇది వెళ్ళిపోతుంది. ఆహా, నేను వీడికి ఈ 5,000 రూపాయల చీర పంపిస్తే వీడు వద్దు అంటున్నాడు కాబట్టి వీడికి నేనేం ఇవ్వద్దు అని విశ్వం అనుకుంటుంది. విశ్వం అలా అర్థం చేసుకుంటుంది ఇండైరెక్ట్ గా. మనం ఏదైతే భావిస్తామో అదే భావాలు మన లోపలికి మన జీవితంలోకి వాస్తవీకరించబడతాయి. కాబట్టి ఉన్నదానిని యాక్సెప్ట్ చేయాలి. ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తూ పోతే ఆటోమేటిక్ గా విశ్వం నుంచి తలుపులు తెరుచుకుంటాయి. ఇంకా రావాల్సినవి గొప్ప గొప్పవి వస్తూ ఉంటాయి చిన్న చిన్నగా. ఫస్ట్ ఉన్న జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు మళ్ళీ వస్తుంది అని సంబరపడకూడదు. ఈరోజు మనకి వ్యాపారంలో మనం చేసే వ్యాపారంలో లాభం వచ్చింది అనుకోండి, ఆ లాభాన్ని చూసి బాగా సంబరపడిపోయాం. ఈరోజు వ్యాపారం బాగా జరిగింది, ఒక 50,000 ఎక్కువ లాభం వచ్చింది. తర్వాత రోజు వ్యాపారం బాగా జరగలేదు, లాభం తక్కువ వచ్చింది. అప్పుడు మనం బాధపడతాం కదా, నిన్న వచ్చినంత రాలేదే అని. తర్వాత రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాం మనం, ఇంకా ఎక్కువ వస్తుంది, లేకపోతే అంతన్నా రావాలి, లేకపోతే అంతకన్నా ఎక్కువ రావాలి అని. ఇక్కడ మన ఆనందం అనేది, మన సంతోషం అనేది వచ్చే లాభం మీద ఆధారపడి ఉంది. దానివల్ల మనకి ఆ లాభం మీద మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న భౌతిక పరిస్థితుల మీద మనము మన ఆనందాన్ని ఉంచుకుంటే, ఆ పరిస్థితులు మారిపోయినప్పుడు మనం దుఃఖానికి లోనవుతాం, బాధకి, నిరాశకి, డిప్రెషన్కి పోతా ఉంటాం. అవి మన ఆత్మశక్తిని తగ్గిస్తా ఉంటాయి, మన ఎదుగుదలని తగ్గిస్తా ఉంటాయి. కాబట్టి మన యొక్క సంతోషానికి కారణం బయట పరిస్థితులు కాకూడదు, మన సంతోషానికి కారణం మనమే అవ్వాలి. ప్రాపంచికమైన జీవితాల మీద, ప్రాపంచికమైన సుఖాల మీద, వాటి వల్ల ఆనందాన్ని పొందకూడదు. జస్ట్ వాటిని అనుభవించాలి. ఆ క్షణంలో ఆనందాన్ని అనుభవించకూడదు అంటే, మొత్తానికి ఇప్పుడు మనకి మంచి మెత్తటి పరుపు ఉన్న బెడ్ ఉంది, ఆ బెడ్ మీద పడుకొని ఉన్నంతసేపు దాన్ని అనుభూతి చెందాలి. మళ్ళీ అది లేకపోతే నేను పడుకోను, అది ఉంటేనే పడుకుంటా అని ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. ఈ రోజు ఆ మంచం ఉంది, 2 రోజులకి కొన్ని రోజుల తర్వాత ఆ మంచం విరిగిపోయింది అనుకోండి, మళ్ళీ ఇప్పుడు మనం కొనలేము, కొనే పరిస్థితి లేదు, కొంచెం టైట్ గా ఉంది పొజిషన్. అప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలిగే మైండ్ సెట్ మనకు ఉండాలి. అది ఉన్నా పడుకోవాలి, ఉన్నప్పుడు దాన్ని ఉన్నట్టుగా అనుభూతి చెందాలి, లేనప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ ఉండాలి. అది ఉన్నా లేకపోయినా నేను ఉండగలుగుతా, ఆనందంగా ఉండగలుగుతా. కింద పడుకున్నప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటా, ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటా అనే మైండ్ సెట్ ఉండాలి. ఆ విధమైన స్థితికి మనం ఎదగాలి అంటే ధ్యానం ఎక్కువగా చేయాలి, గంటలు గంటలు. ఈరోజు గంట చేస్తున్నామా, రేపు 2 గంటలు చేయాలి, 2 గంటలు చేస్తున్నామా 3 గంటలు చేయాలి, 3 గంటలు చేస్తున్నామా 4 గంటలు చేయాలి. అలా పెంచుకుంటూ పోతేనే మన యొక్క ఆత్మస్థితి అనేది పెరుగుతూ ఉంటుంది, మన ఆధ్యాత్మిక ఉన్నతి పెరుగుతూ ఉంటుంది. మనకి ధ్యానం ద్వారా మాత్రమే ఆనందం వస్తుంది, ధ్యానం ద్వారా వచ్చే ఆనందం మాత్రమే శాశ్వతము. ధ్యానం ద్వారానే జ్ఞానం అనేది వస్తుంది, ధ్యానం ద్వారానే కర్మలన్నీ పోతాయి. గంటలు 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 ధ్యానం చేయాలి. మళ్ళీ మన పత్రిసాలను మనకి 3 ప్రిన్సిపల్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వాటిని ఫాలో అవ్వాలని గట్టిగా బలంగా బల్లగుద్ది చెప్పడం జరిగేది. ప్రతి ఒక్క ధ్యాన మహాచక్రంలో, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రతిసారి కూడా ఈ 3 విషయాలు చెప్తారు. నో కంప్లైంట్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్స్.
ఈ 3 ఖచ్చితంగా చెప్తారనమాట. దేని గురించి కూడా ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ వాదించకూడదు. ఎప్పుడు కూడా దేన్ని జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ఎవరిని కూడా జడ్జి చేయకూడదు. ఈ 3 విషయాలు మనకి క్లియర్‌గా అర్థమవటం కోసం. ఆయన ఎందుకు ఈ 3 పదాలు, 3 విషయాలు బలంగా బల్లగుద్ది చెప్పారనేది మనము అర్థం చేసుకుందాం ఒక చిన్న కథ ద్వారా. అప్పుడు మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ 3 విషయాలు మన జీవితంలో మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో ఉపయోగపడతాయి. ఒక ఆధ్యాత్మిక గురువు తన 3 శిష్యులకు ఒక క్రిస్టల్ బౌల్, స్ఫటిక పాత్రనిచ్చి దాని నిండా నీళ్ళని నింపేసి ఒక రద్దీగా ఉన్న సంత గుండా నడుస్తూ వెళ్ళమని చెప్పడం జరిగింది. ఒక గమ్యాన్ని నిర్దేశించి ఆ గమ్యానికి రద్దీగా ఉండే ఒక ప్రాంతం గుండా, సంత గుండా, మార్కెట్ గుండా వెళ్ళమని చెప్పడం జరిగింది. మొదటి శిష్యుడు నడవడం మొదలు పెట్టగానే, ఏంటి ఈ మార్కెట్ ఇంత రద్దీగా ఉంది, ఎండ మరీ ఎక్కువగా ఉంది, అబ్బా ఈ మనుషులు ఇక్కడ ఎందుకు ఇంత రద్దీగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఈ ఎండ ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది, ఈ ఎండ తట్టుకోలేకపోతున్నా అని కంప్లైంట్ చేయడం మొదలుపెట్టిండు. అసలు ఈ నీటి బౌల్ ఏంటి ఇంత బరువుగా ఉంది, ఇంత బరువు ఎందుకుంది, ఇది మోయలేకపోతున్నా అని కంప్లైంట్ చేయడం మొదలుపెట్టిండు. ప్రతిదాన్ని కంప్లైంట్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. సైన్స్ ప్రకారం చూద్దాం. ఇక్కడ సైన్స్ ప్రకారం మనం ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తామో, కంప్లైంట్ చేసినప్పుడు మన బాడీలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒత్తిడిని పెంచే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది కంప్లైంట్ చేసినప్పుడు. స్పిరిచువాలిటీ ప్రకారం కంప్లైంట్ చేయడం వల్ల మన ఆరాలో చిల్లులు ఏర్పడతాయి. చిల్లులు అంటే రంధ్రాలు, హోల్స్ ఏర్పడతాయి కంప్లైంట్ చేయడం వల్ల ఆత్మశక్తిలో. ఆ మొదటి శిష్యుడు తన కంప్లైంట్స్ వల్ల కలిగే అసహనానికి అతని చేతులు అనేవి వణికిపోయి పాత్రలోని సగం నీరు కింద పడిపోయింది. రెండవ శిష్యుడు ఇతను కంప్లైంట్స్ చేయట్లేదు, పర్లేదు బానే ఉంది, కానీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తూ జడ్జి చేయడం మొదలుపెట్టాడు. అదిగో అతను చూడు, అతను మంచివాడు కాదు, అతను మోసం చేస్తూ ఉంటాడు, వ్యాపారాన్ని మోసపూరితంగా చేస్తా ఉంటాను, అతను చూడు ఎంత బద్దకొస్తుడో, అలాగే కూర్చొని ఉన్నాడు, పక్కన పడిపోయిన దాన్ని కూడా అతను వస్తువుని అతను ఏరుకోకుండా ఉన్నాడు పక్కన పడిపోతే. చూడు ఈ జనాలకు అసలు పద్ధతి అనేది లేదు, ఎలా రద్దీగా ఒకరినొకరు గుద్దుకుంటూ వెళ్తున్నారో అని జడ్జి చేస్తూ మనుషులో ముద్రలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కరిని జడ్జి చేస్తూ. మనం ఎవరినైనా జడ్జి చేసినప్పుడు మన మెదడులో ఏం జరుగుతుందంటే రెటిక్యులర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సిస్టమ్ నెగటివ్ విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటది ప్రతిసారి మన మెదడు అనేది. మనం జడ్జిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు మన మైండ్ మొత్తం కూడా నెగటివ్ విషయాల మీదే ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటది. ఇంకా దీనివల్ల మన ఆత్మశక్తి అనేది తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే నెగటివ్ విషయాల మీద ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్ గా మన వైబ్రేషన్ అనేది పడిపోతూ ఉంటుంది, ఆత్మశక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు జడ్జిమెంట్స్ వల్ల కలిగే మానసిక భారము మనిషి మీద ఒత్తిడి పడిపోతూ ఉంటుంది మానసికంగా. ఆ మానసిక భారం వల్ల అతని ఏకాగ్రత అనేది, కాన్సన్ట్రేషన్ దెబ్బతినిపోయింది. ఆ ఎదురుగా వస్తున్న వ్యక్తిని గమనించకపోయి అతని గుద్దుకున్నాడు పోయి. అప్పుడు అతనికి తగలగానే అతని పాత్రలో నీరంతా కూడా ఒలికిపోయింది. ఇంకా మూడో శిష్యుడు అతను చాలా ప్రశాంతంగా వెళ్తున్నాడు, కానీ మధ్యలో ఒక వ్యక్తి వచ్చి, నువ్వు పట్టుకున్న పాత్ర అసలు స్ఫటికం కాదు, క్రిస్టల్ కాదు, అది ప్లాస్టిక్ది, నువ్వు వెళ్ళే దారి తప్పు అని అనవసరంగా అతనితో గొడవకు తిరిగిండు. శిష్యుడికి ఇంకా కోపం వచ్చేసింది. అతను తట్టుకోలేకపోయిండు. ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టిండు అనమాట, వాదన చేయడం స్టార్ట్ చేసిండు. నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు, నీకు నా గురువు కంటే ఎక్కువ తెలుసా నీకు
అతను ఇచ్చాడు ఈ స్ఫటిక పాత్ర, ఇది స్ఫటికమైనదే, అతని క్రిస్టల్ అంటే ఇది క్రిస్టలే. ఆయనే చెప్పాడు ఈ రూట్ కరెక్ట్ అని, ఈ రూట్లో వెళ్ళమని. నువ్వెవడరా బోడిగాడా, నువ్వు నాకు చెప్తున్నావు అని గొడవకి దిగిపోయాడు అనమాట. వెంటనే కోపం తట్టుకోలేక అని వాదించడం మొదలు పెట్టాడు. నువ్వు తప్పు చెబుతున్నావు, నీదే తప్పు అని వాదనకి దిగడం మొదలు పెట్టాడు. ఆ వాదన వల్ల మనం ఎప్పుడైతే వాదనలు చేస్తూ ఉంటామో మన సహస్రార చక్రం నుండి శక్తి అనేది మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల మన శక్తి అంతా కూడా తగ్గిపోతుంది. మనకి ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉన్న శక్తి అనేది మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు, గొడవలు చేసినప్పుడు గమనిస్తూ ఉండండి. ఎప్పుడైనా మనం గమనించే ఉంటారు, మనం ఎప్పుడైతే గొడవ పెట్టుకుంటామో ఒకరితోటి, పూర్తిగా గొడవ దిగిన తర్వాత మన శక్తి అంతా పోయి నీరసించిపోయినట్టుగా ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దానివల్ల మన వైబ్రేషన్ అంతా కూడా తగ్గిపోతుంది. లోయర్ వైబ్రేషన్ కి పడిపోతాము. ఆ శిష్యుడు వాదనలో గెలవాలని, ఆ గొడవలో అతను గెలవాలని, ఆర్గ్యుమెంట్ లో గెలవాలన్న ఉద్దేశంతో ఆ క్రిస్టల్ బౌల్ ని పక్కన పెట్టేసి మరీ గొడవ పడడం మొదలు పెట్టిండు. ఇంతలో అతను వాళ్ళ గొడవ మధ్యలో ఆ క్రిస్టల్ బౌల్ కి కాలు తగిలి మొత్తం ఒలిగిపోయాడు నీళ్ళు కింద. ఇంతలో ఇంకొక శిష్యుడు వచ్చినామంట, 4వ శిష్యుడు. అతను ఎండ వచ్చినా వాన వచ్చినా అంతా ప్రకృతి సహజము అని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాడనమాట. కంప్లైంట్ చేయలేదు, యాక్సెప్ట్ చేసిండు. దారిలో ఎవరు ఎలా ఉన్నా వాళ్ళని జడ్జిమెంట్ చేయకుండా అందరూ దైవ స్వరూపులే, ఎవరి ప్రయాణం వారిది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆత్మ పరిణితిలో ఎదగడం కోసము ఆ విధంగా డిజైన్ చేసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా దైవ స్వరూపులే, ఎవరి ప్రయాణం వారిది అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరైనా దారిలో వచ్చి విమర్శించినా వాదించినా కూడా అతను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకుండా, వాళ్ళతో గొడవకి దిగకుండా, మీరు అన్నది కూడా నిజమే కావచ్చు అని నవ్వి తన పని ఏదో తాను చూసుకుంటూ వెళ్ళిపోయాడు. దానివల్ల అతని పాత్రలోని ఒక్క చుక్క కూడా నీరు అనేది కింద ఒలకలేదు. పత్రిజీ ఈ 3 మనకి నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, నో ఆర్గ్యుమెంట్ అని ఎందుకు అంతగా నొక్కి చెప్పారు అంటే మనలో ఉండే ప్రాణశక్తి అంత విలువైనది అనమాట, అత్యంత విలువైనది. ఇప్పుడు ఆ క్రిస్టల్ బౌల్లో ఉన్న నీరు మన ప్రాణశక్తికి సంకేతం. మన ప్రాణశక్తి అత్యంత విలువైనది. మనం ఇప్పుడు మనకి ఇప్పుడు వాటర్ ట్యాంక్ అనేది ఉంది ఇంటి పైన. వాటర్ ట్యాంక్ లో నీళ్లు పోస్తూ ఉన్నాం, మనం నీళ్లు నింపుతాం వాడుకుందామని. ఆ వాటర్ ట్యాంక్ కి హోల్స్ ఉన్నాయనుకోండి, రంధ్రాలు, నీళ్ళన్నీ కూడా ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతాయి. మనం ఎన్ని నీళ్లు పట్టినా పోసినా కూడా ఆ రంధ్రాల గుండా ఆ నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే మనం కంప్లైంట్ చేస్తూ, జడ్జిమెంట్ చేస్తూ, ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే మన ఎనర్జీ అంతా కూడా లాస్ అయిపోతాం. అవన్నీ కూడా మన ఆరాలో చిల్లులను ఏర్పరుస్తూ ఉంటాయి, మన శక్తిని బయటకు పంపిస్తూ ఉంటాయి, శక్తిని హరించి వేస్తూ ఉంటాయి. వాటర్ ట్యాంక్ లో వాటర్ ట్యాంక్ కి రంధ్రాలు ఉంటే ఎలా వాటర్ అయితే లీకేజ్ అయిపోతాయో అలాగా ఈ కంప్లైంట్, జడ్జిమెంట్, ఆర్గ్యుమెంట్లు చేస్తే మన ఎనర్జీ అంతా కూడా లీకేజ్ అవుతుంది. కాబట్టి నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, నో ఆర్గ్యుమెంట్. ఈ రోజుకైతే ఈ టాపిక్ ఇంత ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ఈ టాపిక్ మీద? ఇంకా అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా బాగా చెప్పారు సార్, చాలా థ్యాంక్ యూ అర్థమయ్యేలా మేడం. చెప్పారు. ఇంకా డౌట్స్ థ్యాంక్ యూ ఎక్కడ మేడం. ఉంటుంది, మీరు చెప్పిన దానికి డౌట్స్ లేవు. ఓకే, చెప్పండి సీత గారు. నమస్తే సార్, చాలా బాగుంది. నమస్తే మేడం. అంటే థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఏంటంటే